దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు అమెరికాలోని న్యూజెర్సీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ఆర్ను గుర్తు చేసుకుని ఘన నివాళి అర్పించారు. ఇక అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైఎస్ఆర్ ఎన్నలేని కృషి చేశారని పలువురు ప్రశంసించారు. అలాగే పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రజానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను, చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు న్యాయం చేసేలా పరిపాలన సాగించారని కొనియాడారు. పేద బలహీన వర్గాలకు మేలు జరగాలి అంటే మళ్లీ జగన్ను సీఎం చేయాలని ప్రవాసులు పిలుపునిచ్చారు. న్యూజెర్సీ మహానగరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళుల్ని అర్పించడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రధానంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్తో పాటుగా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా వారు కట్టడం జరిగింది. తద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం చూస్తే కూడా మరి చాలా సస్యశ్యామలంగా అనేక ప్రాజెక్టులను పూర్తి చేసుకొని మరి బ్రహ్మాండంగా కూడా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారవడానికి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కృషి ఎనలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు నెట్టెంపాడు కానివ్వండి, కల్వకుర్తి కానివ్వండి, లేకపోతే ప్రాణహిత చేవెళ్ళ లాంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకొని ఈరోజు మరి తెలంగాణ చూస్తే గతంలో గోదావరి జిల్లాలోనే మనకు చాలా పచ్చగా కనిపించేది. కానీ ఈరోజు తెలంగాణ కూడా గోదావరి జిల్లాలతో పోటీపడి భారతదేశంలోనే ఒక వ్యవసాయ రంగంలో కానివ్వండి, లేకపోతే మిగిలిన రంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా కారణం అవ్వడానికి రాజశేఖర రెడ్డి గారి చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. అట్లాగే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు పోలవరంతో పాటుగా అనేక ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు పులిచింతల అనేక ప్రాజెక్టులు ఈరోజు వెలుగొండ కానివ్వండి, లేదా తెలుగుగంగ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పూర్తి చేయడం జరిగింది. మొత్తంగా రాష్ట్రంలో 86 ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టి అనేక ప్రాజెక్టులు ఈరోజు పూర్తి అయిపోయి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ రంగానికి మరి ఆయన చేసిన కృషి అనలేనిది. భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు కూడా వారు ఎంతో మేలు చేశారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ గారితో మాట్లాడి సుమారుగా దేశం మొత్తం మీద 65,000 కోట్ల రుణమాఫీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక్కదానిలోనే సుమారుగా 12,500 కోట్ల రుణమాఫీ అయితే దేశం మొత్తానికి కూడా ఆయన రైతులందరికీ కూడా న్యాయం చేసినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. అందుకనే వారి యొక్క జయంతిని రైతు దినోత్సవంగా కూడా మనము గత ప్రభుత్వము డిక్లేర్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీంబర్స్మెంట్ అనేటువంటి పథకం పెట్టి విద్యార్థులకు డిగ్రీ, ఇంజనీరింగ్, MBA, MCA లాంటి చదువులకి ఉపయోగపడేటువంటి పేద విద్యార్థులకు ఉపయోగపడి ఈరోజు ఎంతోమంది ఎన్ఆర్ఐలు వారి ఇచ్చినటువంటి ఫీజు రీంబర్స్మెంట్ని వినియోగించుకొని ఈరోజు ఎన్ఆర్ఐలంతా కూడా ఇక్కడ ఐటీలో కానివ్వండి, మిగిలిన సెక్టర్లో రాణిస్తున్నారు. అట్లాగే మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడుగా ఫీజు రీంబర్స్మెంట్తో పాటుగా మరి కింది స్థాయిలో, ప్రాథమిక స్థాయిలో విద్య అందినటువంటి కుటుంబాలకి అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి మరి ఎంతోమంది ఈరోజు పేదలకు ఇంగ్లీష్ మీడియం, ఆంగ్ల మాధ్యమంలో పిల్లలకు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి 45,000 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టి సుమారుగా 45,000 స్కూళ్లను ఆయన ఈరోజు బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. మరి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, జెడ్పీఐ స్కూళ్ళకి, ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళి ఇవి ప్రభుత్వ స్కూళ్ళ లాగా లేవు, ఒక కార్పొరేట్ స్కూళ్ళ లాగా ఉన్నాయని చెప్పేసి కితాబ్ ఇవ్వడం మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే తండ్రికి తగ్గ తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు విద్య చాలా ముఖ్యమైనటువంటిది. ఒక గ్రామం బాగుపడితే ఒక జిల్లా బాగుపడుతుంది, ఒక జిల్లా బాగుపడితే ఆ రాష్ట్రం బాగుపడుతుంది, ఆ రాష్ట్రం బాగుపడితే ఆ దేశం బాగుపడుతుంది. సో భారతదేశం ప్రపంచంలో ఒక మంచి దేశంగా ఉండాలంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ముందంజలో ఉండాలి. కాబట్టి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మన గత ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యంతో పాటుగా ప్రభుత్వాన్ని మీ ఇంటి ముందుకు తీసుకొచ్చి మంచి పరిపాలన ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలంతా కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మంచి మెజార్టీతో గెలిచి మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులందరికీ ధన్యవాదాలు.